హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మను మూవీ టాక్. రోజు మనం రివ్యూ చేయబోయే సినిమా ఏంటి తెలుసా? రవితేజ గారి లేటెస్ట్ మూవీ భర్త మహాశయులకు విజ్ఞప్తి. 2022 నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్. క్రాక్ తర్వాత ఒక ప్రాపర్ హిట్ లేదు. ఇప్పుడు సంక్రాంతి సీజన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారా లేదా? కిషోర్ తిరుమల డైరెక్షన్ లో రవితేజ ఫైనలీ క్రాక్ లోకి వచ్చాడా లేదా ఇది కూడా డిసప్పాయింట్మెంటా? ఈ వీడియోలో ఫుల్ ఆనెస్ట్ రివ్యూ చెప్తా, స్పాయిలర్స్ లేకుండా. రవితేజ గారు అండ్ డింపుల్ హయతి ఒక ఫ్యామిలీ, ఒక హ్యాపీలీ మ్యారీడ్ కపుల్. వాళ్ళిద్దరూ కలిసి ఒక వైన్ యార్డ్ రన్ చేస్తారు. వైన్ బ్రాండ్ నేమ్ వచ్చేసి అనార్కలి. బిజినెస్ ఎక్స్పాండ్ చేయడానికి పైన్ లో ఉన్న ఒక స్వీట్స్ కంపెనీకి ప్రపోజల్ పెడతాడు. అది రిజెక్ట్ అవడంతో రవితేజ గారు పైన్ కి వెళ్లి వాళ్ళని కన్విన్స్ చేయాలని డిసైడ్ అవుతాడు. పైన్ లో రవితేజ గారు అనుష్క రంగనాథ్ ని మీట్ అవుతారు. అండ్ దెన్ థింగ్స్ టేక్ ఏ మర్సీ టర్న్. రవితేజ గారు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళ వైఫ్ కి నిజం తెలిస్తే ఏం జరిగింది, ఇవన్నీ రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. పర్ఫార్మెన్సెస్ రవితేజ గారు సీరియస్ రోల్స్ చేసి టైర్డ్ అయిన రవితేజకి ఇది ఒక వెల్కమ్ చేంజ్. ఎనర్జెటిక్ గా ఉన్నాడు. డాన్స్ మూవ్స్ చాలా బాగున్నాయి. డీజే మిక్స్ సాంగ్ లో ఫుల్ జోష్ ఉంది. కామెడీ టైమింగ్ కొన్ని సీన్స్ లో వర్కౌట్ అయింది, కొన్ని సీన్స్ లో వర్కౌట్ అవ్వలేదు. అనుష్క రంగనాథన్, డింపుల్ హయతి అనుష్క రోల్ లో షేడ్స్ చాలా బాగున్నాయి. షీ యూజ్డ్ ఇట్ వెల్. డింపుల్ హయతి కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. కమింగ్ టు ది కమెడియన్స్, సునీల్, సత్య, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్, అజయ్ జోష్, ఫుల్ కమెడియన్ స్క్వాడ్. వెన్నెల కిషోర్ అండ్ మురళీధర్ గౌడ్ బెస్ట్ సీన్స్ ఉన్నాయి. సత్య ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ బోర్ అనిపించిన ప్రీ క్లైమాక్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ వచ్చేసి బీమ్స్ గేవ్ 2 డీసెంట్ సాంగ్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్ ఉన్నాయి. టెక్నికల్లీ మూవీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కామెడీ, డీజే మిక్స్ సాంగ్, డమ్ క్యారడీస్ ఎపిసోడ్, ఫుల్ లాఫ్ అండ్ లౌడ్ సీన్స్ ఉన్నాయి. నెగటివ్స్ వచ్చేసరికి వీక్ ఫస్ట్ హాఫ్, ఇన్కన్సిస్టెంట్ రైటింగ్, ల్యాక్ ఆఫ్ ఆర్గానిక్ కామెడీ, వీక్ క్లైమాక్స్. కిషోర్ తిరుమల అంటే సెన్సిబుల్ రైటింగ్, ఫీల్ గుడ్ స్టోరీ టెల్లింగ్. నేను శైలజ, చిత్రలహరి లాంటి మూవీస్ లో అది ప్రూవ్ చేశాడు. బట్ ఈ మూవీలో కాన్సెప్ట్ సిమిలర్ అయినా ఎగ్జిక్యూషన్ వీక్ గా ఉంది. హస్బెండ్ వైఫ్ అదర్ ఉమెన్ కాన్సెప్ట్ న్యూ కాదు. పాస్ట్ లో ఏవండి ఆవిడ మూవీ, ఆవిడ మా ఆవిడ లాంటి మూవీస్ ఆల్రెడీ చూసాం. సెకండ్ హాఫ్ లో కొన్ని కామెడీ ఎపిసోడ్స్ వర్కౌట్ అయింది. డీజే మిక్స్, డమ్ క్యారడీస్, హోటల్ కామెడీ సీన్స్ బాగున్నాయి. బట్ ఫస్ట్ హాఫ్ స్పెయిన్ ఎపిసోడ్ రష్ అండ్ బోరింగ్ గా ఉంది. బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసి ఆర్గానిక్ హ్యూమర్ లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ నేచురల్ కామెడీ మీమ్ రిఫరెన్సెస్ మీద డిపెండ్ అయ్యారు. క్లైమాక్స్ లో ఎమోషనల్ ఇంపాక్ట్ రాలేదు. రైటింగ్ ఇంకా బెటర్ ఉండాల్సింది. ఫైనల్ గా ఏం చెప్తానంటే, భక్త మహాశయులకు విజ్ఞప్తి ఒక మైండ్ లెస్ ఫన్ ఫిలిం. ఫుల్ ఎంటర్టైనర్ కాదు, ఫుల్ బోరింగ్ కాదు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో టైం పాస్ కోసం చూడొచ్చు. స్ట్రాంగ్ రైటింగ్ ఉంటే బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ అది మిస్ అయింది. నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. మీ ఒపీనియన్ కామెంట్స్ లో చెప్పండి. రవితేజ గారి కంబ్యాక్ అయ్యాడా? మీరు థియేటర్ లో చూస్తారా లేదా స్కిప్ చేస్తారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి టు మను మూవీ టాక్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.